బీఆర్ఎస్ హయాంలోనే ఏపీకి కృష్ణా జలాలు అక్రమంగా తరలించేందుకు కేసీఆర్ గేట్లు తెరిచారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు ఎదుట కృష్ణా జలాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీకి 66%, తెలంగాణకు 34% వాటాను అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా తెలియజేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. గులాబీ పాలకుల హయాంలోనే ఏపీ శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి రోజుకు 4 టీఎంసీల సామర్థ్యాన్ని ఏకంగా 9 టీఎంసీలకు పెంచుకుందని వివరించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజాప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. 30,000 కోట్లతో పూర్తయ్యే తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణానికి అనుమతులు వచ్చిన ప్రాణహితను కాదని కేసీఆర్ ఏకపక్షంగా కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆగం చేశారని ఆక్షేపించారు. ఎన్డీఎస్ఏ నిపుణుల సూచన మేరకు కాళేశ్వరం బ్యారేజీలను పునర్వినియోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని దుయ్యబట్టారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేసే రాజకీయాలను ప్రజాప్రతినిధులు సమర్థంగా తిప్పికొట్టాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. టనల్ అది 40 టీఎంసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 53 టీఎంసీ, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 25 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీ, డిండి ఎత్తిపోతల పథకం 30 టీఎంసీ, కోల్ సాగర్ ఎత్తిపోతల పథకం 3.3 టీఎంసీ, నికర జలాల ఆధారంగా భీమా 20 టీఎంసీ, మొత్తం 261 టీఎంసీలు ప్రాజెక్టులు మొదలుపెట్టడం జరిగింది కానీ పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టులు గత 10 ఏళ్లలో పూర్తి చేసుంటే కృష్ణా నదీ జలాల్లో మనకి తెలంగాణకి పూర్తి న్యాయం జరిగేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్న వాదనలు ఏంటంటే పాపులేషన్, కల్టివబుల్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, డ్రైనేజ్ ఏరియా ఇవన్నీ తీసుకుని 811 టీఎంసీల్లో ఒక సైంటిఫిక్ బేసిస్ లో క్యాలిక్యులేట్ చేసి ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మనకి 71% కేటాయించాలి, ఆంధ్రాకి 29% కేటాయించాలి, మనకే 575 టీఎంసీ ఇవ్వాలి, ఆంధ్రాకి 256 టీఎంసీ ఇవ్వాలని చెప్పి మనం వాదిస్తున్నాం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తెలంగాణకి 299 సరిపోతాయి, ఆంధ్రాకి 512 టీఎంసీ ఇవ్వడానికి ఒప్పుకొని ఆ ప్రభుత్వంలో పెద్ద మనుషులు అఫీషియల్ గా లిఖిత పూర్వకంగా ఒప్పుకున్న విషయం మీరు అందరూ గమనించాలి. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు మనకి 34% నీళ్లు సరిపోతాయి, 66% ఆంధ్రాకి ఇవ్వమని చెప్పి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇది మాడిఫై చేయాలని అఫీషియల్ గా మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో మా వాదనకున్న బేసిన్ పారామీటర్స్ ఇవి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ అధికారంలో రాకముందు పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్స్, టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి డ్రావల్ కెపాసిటీ హస్ బీన్ ఇంక్రీజ్ టు 92,600 క్యూసెక్స్. టిఆర్ఎస్ అధికారంలో రానప్పుడు రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ లేదు. అదేవిధంగా మల్యాల దగ్గర 833 ఫీట్ లెవెల్లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 క్యూసెక్స్ కి పెంచుకున్నారు. ముచ్చుమరి దగ్గర 797 ఫీట్ లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 కి పెంచుకున్నారు. మరి కేసీ కెనాల్ లిఫ్ట్ కి ముచ్చుమరి నుంచి మరో 1000 క్యూసెక్లు టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాతనే పనులు మొదలుపెట్టి పూర్తి చేయరు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు 47,000 క్యూసెక్ల డ్రావల్ కెపాసిటీ ఉంటే హెస్ గాన్ టు 1,11,400 క్యూసెక్స్ per day. Srisalam backwaters water drawal capacity per day is 4.1 TMC. In combined Andhra Pradesh, in Congress government, after TRS government has come to power in Telangana, this 4.1 TMC per day has increased to 9.6 TMC per day. 38,000 కోట్లతోని తుమ్మడేటి ప్రాజెక్ట్ మొదలుపెట్టినరు. 11,679 కోట్ల పనులు జరిగినాయి. ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ అయింది సిడబ్ల్యూసీకి, డిపిఆర్ కూడా సిడబ్ల్యూసీకి సబ్మిట్ అయింది. ది ప్రాజెక్ట్ వాజ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ అప్రూవల్ బై సిడబ్ల్యూసీ. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ని 1,00,000 కోట్లకు పెంచి కట్టిన ప్రాజెక్ట్ కూలిపోతే అది రేవంత్ రెడ్డి గారు నేనే తప్పు చేసినట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇంతకంటే అనివార్య విషయం ఉందా? మీ వల్ల కూలిపోయింది, మీ వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, మీ డిజైన్ లోపం,
మీ కన్స్ట్రక్షన్ లోపం, కూలిపోయిన బ్యారేజ్లని మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, బాగు చేయాలని మేము ఆలోచన చేస్తుంటే రాష్ట్రంలో అమూల్యమైన ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిండ్రు. సరే, దానికి జరిగే పరిణామాలు దానికి ఉంటాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఉన్న ప్రాజెక్ట్ ని సాల్వేజ్ చేయడానికి, రీహాబిలిటేట్ చేయడానికి ఒక పాజిటివ్ మైండ్ తో ముందుకు పోతున్నామని చెప్పి కూడా మా వరకు ఈ బ్యారేజెస్ ఏ విధంగా రీహాబిలిటేషన్ చేయాలి, సాల్వేజ్ చేయాలి, దీనికి ఉపయోగంలో తీసుకొస్తేనే బెటర్ అనే ఒక మంచి ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాము.